యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. క్రీస్తు ప్రియమైన వారులారా, మీరందరూ బాగున్నారు కదా? దేవుని మహా దయా సంకల్పాన్ని బట్టి మనం అందరం సజీవులుగా ఉండి ఆయనను ధ్యానించడానికి, ఆరాధించడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మీరందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో, శాంతి సమాధానాలతో వెలిగింపబడిన జీవితాలుగా ఉండాలని నా యొక్క అభిష్టము, మరి యొక్క కల్వరి టీవీ వారి యొక్క ఉద్దేశం అయి ఉన్నదని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, నేను ఒక వాక్యం చదువుతాను. యెషయా 63:16 వచనం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. ఇక్కడ మరి ఇశ్రాయేలు వంశస్థులైనటువంటి వారు మరి దేవుణ్ణి తమ తండ్రిగా పరిగణించారు. నిజానికి దేవుడిని తండ్రిగా చూడడం అనేటువంటిది బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన అంశం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు రక్షణ ప్రణాళికలో భాగస్వాములని మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సిన వారం అంటున్నాము. ఇక్కడ దేవుడు మరి ఇశ్రాయేల్ ప్రజలను ఎలా భావించాడు, మనం అందరం దేవుని దృష్టిలో ఏమై ఉన్నామనేటువంటి విషయాన్ని మనము ఆలోచించాల్సినటువంటి వారం అంటున్నాం. ఇక్కడ నిర్గమాకాండ గ్రంథంలో 4వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే మరి విముక్త ప్రజలు అయినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు వారు బానిసత్వంలో ఉన్నప్పుడు మరి దేవుడు మరి ఫరోతో చెప్పినటువంటి మాటలను మీ దృష్టిలోకి తీసుకొని రావాలని మీతో మనవి చేస్తున్నాను. నిర్గమకాండము 4:22లో, అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు. ఇక్కడ దేవుడే స్వయాన మరి మోషే అహరోనులతో చెప్పి పంపిస్తూ మరి ఫరోతో ఏమన్నా అంటే, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు నన్ను సేవించినట్లు అతనిని పోనిమ్ము అనగా, ఇశ్రాయేలు వారు మరి హెబ్రీయులు అని పిలువబడేవారు బానిసత్వం ఉన్నప్పుడు దేవుడు నా కుమారుడైన ఇశ్రాయేలును నీవు పంపించేసేయని దేవుడు ఫరోను ఆదేశించినట్టు చూస్తాం. అనగా దేవుడు ఇశ్రాయేలు అనే జనాంగాన్ని తండ్రిగా చూశాడని మనం అర్థం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. యెహోవా ఇంకో వచనంలో చూస్తే యెషయా 64:8లో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాను. ఇక్కడ యెషయాలో 64వ అధ్యాయం 8వ వచనంలో కూడా మరొకసారి ఇశ్రాయేలీలు మరి తమ దేవుడైన యెహోవాను తో, నీవే మా తండ్రివి, మేమంతా నీ చేతి పని అయి ఉన్నాము, నీవు పరమ కుమ్మరివని వారు చెప్పడం జరుగుతుంది. ప్రియులారా, అనగా దేవుడు తమను తయారు చేసిన పరమ కుమ్మరి, మరి వారు అంతా కూడా దేవుని చేతి పని అయి ఉన్నామని ఇశ్రాయేలులు చేసే ప్రార్థన అని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం అంటున్నాం. నిజానికి సృష్టికర్త కేవలం ఇశ్రాయేలులకే సృష్టికర్త కాదు, కానీ తండ్రి అయిన దేవుడు, యాహువేగా పిలువబడినటువంటి దేవుడు, పాత నిబంధన గ్రంథం అంతటిలో మరి తండ్రిగా పిలువబడినటువంటి దేవుడు భూమి మీద సృష్టించబడిన ప్రతి ఒక్కరికి ఆయన నిజంగా సృష్టికర్త అయిన తండ్రి, ఆయన పరమ కుమ్మరి అని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారం అంటున్నాం. ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలు వారి గురించి ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెప్తూ ఏమంటంటే, దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షపరిచిన విషయము, కుమ్మరి ఇంటికి వెళ్ళి చూడమని అది ఆదేశించినప్పుడు, ప్రవక్త వెళ్ళినప్పుడు కుమ్మరి అనే ఒక కుమ్మరి వాడు సారె పైన మరి పాత్రలు చేస్తూ ఉండడం కనిపిస్తుంది. మరి ఇది ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలలో ఒక సంఘటన. ప్రియులారా, దేవుడు మరి ప్రవక్తకు
కుండలుడు తయారు చేసేటటువంటి మరి వాని దగ్గరికి పంపించినప్పుడు ఆ యొక్క కుమ్మరివాడు రకరకాల పాత్రలు మరి వివిధ రకాల పాత్రలు తయారు చేయడం జరుగుతుంది. అక్కడ మరి కుమ్మరి వాని చేతిలో ఆ యొక్క జిగటమన్ను అందమైన పాత్రలుగా మరి రూపొందుతూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో అయితే జిగటమన్ను విడిపోగా అనుకున్న పాత్ర కాలేదు. అప్పుడు ఆ యొక్క కుమ్మరివాడు మళ్ళీ ఆ మట్టిని పిసికి తనకు నచ్చిన విధంగా మరొక పాత్రను తయారు చేయడం అనేటువంటిది దేవుడు చూపించాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నిజానికి ఇక్కడ మనుషులను మరి దేవుడు చేసినటువంటి పాత్రలుగా మరి ఇక్కడ కుమ్మరివాడు అనగా గాడ్ హిమ్సెల్ఫ్ అవర్ వన్ హూ మేక్స్ ఆల్ దీస్ వెజల్స్, లేదా ఈ యొక్క కుమ్మరివాడు వలె దేవుడు మనుషులను తన ఇష్టమైనటువంటి రీతిలో సృష్టించినట్లు, అయితే ఆ యొక్క సృష్టించిన సందర్భంలో ఆ యొక్క కుమ్మరివాని చేతిలో నుండి జిగటమన్ను విడిపోగా ఆ అనుకున్న పాత్ర కాకుండా వేరొక పాత్రను ఇక్కడ తయారు చేసినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ చెప్పేదేమంటే నిజానికి ఈ యొక్క కుమ్మరివాని చేతిలో జిగటమన్ను విడిపోవడం అనేటువంటిది మనిషి జీవితంలో ఉన్నటువంటి అవిధేయత వలన కానీ, అపవిత్రత వలన కానీ, అన్యాయం వలన కానీ, అహంకారం వలన కానీ దేవుడు అనుకున్న విధానంలో మనిషి కాలేకపోతున్నప్పుడు దేవుడు కరుణతో మరలా తనకు నచ్చిన విధంగా మరొక పాత్రగా వేరొక విధానంలో వాడడానికి ఉపయోగించే పాత్రగా తయారు చేస్తాడని దీని అర్థం. ప్రియులారా, నిజానికి మనము సమాజంలో ఇండ్లలో కూడా చూస్తే ఒక ఇంటిలో మరి కొన్ని బంగారు పాత్రలు, కొన్ని వెండి పాత్రలు, మరి కొన్ని మట్టి పాత్రలు, వేరే వేరే పాత్రలు ఉండడము జరుగుతుంది. అయితే ఆ యొక్క ఉండేటటువంటి ఆ యొక్క పాత్రలు ఉంచే స్థలాన్ని బట్టి వాటికి ఉన్నటువంటి విలువ తెలుస్తుంది. ప్రియులారా, నిజానికి బంగారు పాత్రలను, వెండి పాత్రలను చాలాసార్లు ఇండ్లలో మరి ఆభరణాలను కానీ విలువైన వాటిని మరి యొక్క విలువైన చోట, మరి ప్రశస్తమైన చోట బీరువాలలో లేదా అది ఉండవలసిన స్థానంలో వాటిని బంగారు పాత్రను, వెండి పాత్రను, మరి ఉపకరణమును ఉంచడం జరుగుతుంది. అయితే మరి మట్టి పాత్రలు లేదా వేరే పాత్రను కూడా వాటికి అనుగుణమైనటువంటి వాటికి కూడా సరైన స్థానంలో ఉంచడం జరుగుతుంది. చెప్పేదేమంటే దేవుడు మనుషులను ఈ లోకంలో ఆయా పాత్రలుగా లేదా తన సంకల్పాన్ని నెరవేర్చే విధంగా దేవుడు సృష్టించాడు. అయితే కొన్ని ఘనతకును మరికొన్ని ఘనహీనతకును కూడా వాడబడుతున్నట్లు మనము నూతన నిబంధనలో చూడగలం. ప్రియులారా, ఇక్కడ చెప్పేదేమంటే మరి బంగారు, వెండి పాత్రలు మరి ఘనతకు ఉపయోగపడతాయి. అయితే కొన్ని మట్టి పాత్రలు, వేరే వేరే పాత్రలు కూడా ఉపయోగపడతాయి, కానీ వాటి యొక్క ప్రాధాన్యత క్రమం ఉంటుందని, మరి వేరే స్థానాల్లో అవి ఉంటాయని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే ఆ యొక్క 6వ వచనంలో ఇర్మియా 18:6లో చూస్తే, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరిని మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరితో ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులారా మీరు నా చేతిలో ఉన్నారు అని ఇక్కడ వ్రాయబడింది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి చేతిలో ఉన్నట్లే మీరంతా కూడా నా చేతిలో ఉన్నారు. నేను మరి కుమ్మరివాడు చేసినట్లు నా చిత్తానుసారంగా, నా ఇష్టానుసారంగా నేను మీకోసం చేయలేనా? అనగా దేవుడు వ్యక్తులకు కానీ జాతులకు కానీ తాను నిర్ణయించినది ప్రకారం జరిగిస్తాడని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అయితే అవి విననప్పుడు, అవిధేయులైనప్పుడు, పాపం చేసినప్పుడు, దేవునికి దూరంగా పోయినప్పుడు మరి వాటి యొక్క రూపాలు మారుతాయి. నిజానికి ఇక్కడ ఒక ఆలోచించాల్సిన విషయం, దేవుడు మానవుని మరి తన రూపంలో చేశాడట. మన రూపంలో నరులను చేయదమని మరి ఆదికాండ గ్రంథంలో 1వ అధ్యాయంలో చూస్తాం. లెట్ అస్ మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. దేవుని రూపంలో
అనగా తండ్రి కుమార పవిత్రాత్మ రూపంలో మరి యేసు ప్రభువు రూపంలో మనను దేవుడు చేశాడు. కానీ మరి పాపం అనేటువంటిది, ఆ యొక్క అవిధేయత అనేటువంటిది, అపవిత్రత అనేటువంటిది ఆదాము చేసిన వలన, పాపం వలన, హవ్వ చేసిన పాపం వలన మనిషి దేవుని యొక్క స్వరూపాన్ని, క్రీస్తు స్వరూపాన్ని పోగొట్టుకొని ఆ యొక్క ఏదెను వనంలోంచి మరి ఆ దేవుని సన్నిధి నుంచి బ్యానిష్ చేయబడినాడు, అనగా వెళ్ళగొట్టబడినాడు ప్రియులారా. ఆ యొక్క దేవుని రూపాన్ని కోల్పోయినాడు. ఆ కోల్పోయిన రూపాన్ని ఇవ్వడానికే మరి ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అనగా మన యొక్క మరి యేసుక్రీస్తు యొక్క దైవత్వ రూపాన్ని పొందడానికి దైవమైన యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా శిలువ మరణం పొంది మృత్యుంజయుడై తిరిగి లేచి తన ఆత్మ ద్వారా వారికి మరలా తన రూపాన్ని, మరి దైవిక రూపాన్ని ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే మరి ఇక్కడ తండ్రి అని తీసుకునడంలో ఉద్దేశం ఏమంటే, మరి దేవుడు పరలోకమున్న దేవుడు మానవులకు అందరికీ తండ్రి. మరి సృష్టించబడిన ప్రతి ఒక్కరికి, వారి ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా, ఏ దేశం వారైనా కూడా ఆయన సృష్టికర్త అయిన దేవుడు తండ్రిగా ఉన్నాడు ప్రియులారా. అయితే ఆ అవిధేయత వలన ఆ యొక్క మట్టి రూపాన్ని కోల్పోయినప్పుడు మరి వేరే పాత్రగా, వేరే కుండగా దేవుడు తన విధమైన విధానంలో రూపిస్తాడని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇజ్రాయెల్ జాతి గురించి, ఇజ్రాయెల్ మెనీ టైమ్స్ వెంట్ అవే ఫ్రమ్ గాడ్, దే బికేమ్ బ్యాక్ స్లైడర్స్, బట్ గాడ్ ఇన్ మెర్సీ రెస్టోర్డ్ దెమ్, బ్రాట్ బ్యాక్ టు హిమ్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి ఈ యొక్క ఇశ్రాయేలీలు అనేటువంటి వారు అనేక సార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. వారు వెనక తీసిన వారుగా ఉంటున్నారు. ఇక వెనక తీసిన వారు అన్న మాట ఏమంటే, కొంతకాలం దేవుని నమ్ముకొని నిజదేవుడు, ఆత్మల రక్షకుడు, మరి దేవుడే అని, యాహువే అని ఇశ్రాయేలు నమ్మారు. యేసుక్రీస్తు ప్రభువుగా మానవుడుగా వచ్చాడని ప్రజలు నమ్మి మరలా దేవునికి దూరంగా పోయి పాపం చేసినప్పుడు, అవిధేయులైనప్పుడు, అక్రమాలకు పాల్పడినప్పుడు, అవినీతి కార్యక్రమంలో కూరుకుపోయినప్పుడు, పాపములో మునిగి తేలుతున్నప్పుడు మరి దేవుడు కోల్పోయినటువంటి ఆ యొక్క ఆధిక్యతను, మరి తండ్రి దగ్గర కుమారుడికి ఉన్నటువంటి ఆధిక్యతను మరలా పొందడానికి కూడా మరి దేవుడు మరి ఇశ్రాయేలు వారిని తన దగ్గరికి రమ్మని ఒక తండ్రిగా పిలిచినట్లు మనము లేఖనాలలో చూస్తాం ప్రియులారా. నిజానికి అది తండ్రి ప్రేమ. అదే నిజానికి ఆలోచిస్తే మత్తయి సువార్తలో ఒక సంఘటనలో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమైందంటే, మత్తయి 23:37లో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ ఎద్దకు వచ్చి వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకునో అలాగే మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొంటిని కానీ మీరు వల్లకపోతిరి. కోడి తన రెక్కల క్రింద పిల్లలను మరి గద్దల నుండి కాపాడినట్లు మరి దేవుడు తన పిల్లలను కాపాడడానికి ప్రయత్నిస్తాడని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నిజానికి యెరూషలేము మరి యూదులు ఉండేటటువంటి, యూదులకు కేంద్రస్థానము, పరిశుద్ధ పట్టణము, మహారాజు పట్టణము. మరి క్రీస్తు ప్రియమైన వారు అలాంటి యెరూషలేము గురించే యేసుప్రభు వారు ఏం చెప్పాడంటే, కోడి తన పిల్లలను రెక్కల కింద ఉంచి కాపాడినట్లు మిమ్మల్ని అనేక మార్లు నేను కాపాడి తిని, పిలిస్తిని, నా రెక్కల కింద మిమ్మల్ని దాచి తిని, మరి గద్దయినటువంటి సాతాను నుంచి తప్పించడానికి అనేక సార్లు ప్రయత్నించి తిని, కానీ మీరు మరి రానుల్లక మరి పోయినప్పుడు గద్ద ఆటోమేటిక్గా ఆ యొక్క కోడి పిల్లలను, దూరంగా వెళ్ళిపోయిన కోడి పిల్లలను ఎత్తుకొని పోతుంది. ప్రియులారా, ఇక్కడ చెప్పేదేమంటే, నిజానికి చాలాసార్లు మరి యొక్క కోడి తన రెక్కల కింద ఉన్నప్పుడు ఆ యొక్క కోడి పిల్లలకు, చిన్న చిన్న కోడి పిల్లలకు మరి కాపుదల, భద్రత ఉంటుంది. అయితే చాలాసార్లు ఎప్పుడు మా అమ్మ దగ్గరే ఉండాలా, లేదా ఈ రెక్కల కిందనే ఉండాలని అవి స్వేచ్ఛ పేరు మీద బయటికి వెళ్ళిపోతే, దూరంగా వెళ్ళిపోతే, మరి సాతాను అనేవాడు వచ్చి ఆ యొక్క గద్ద అనేటువంటిది వచ్చి వారిని దూరంగా ఎత్తుకొని పోతుంది, చంపి తినేస్తుంది. ప్రియులారా, నిజానికి మరి దేవునికి దూరమైనటువంటి
మరి తండ్రికి దూరమైనటువంటి కుమారుడు మరి మనము తప్పిపోయిన కుమారుని గూర్చి ఆ యొక్క ఉదాహరణను అర్థం చేసుకుంటే నిజానికి తండ్రి దగ్గర మరి ఆ యొక్క కుమారుడు మరి తండ్రికి ప్రియమైన కుమారుడు మరి ఇద్దరు అన్నదమ్ములు కలిగినటువంటి ఆ యొక్క ఇంట్లో చిన్న కుమారుడు తండ్రి నీ ఆస్తిలో నాకు భాగమివి అని అన్నప్పుడు తండ్రి మరి బాధపడినప్పటికీ తన ఆస్తిని తన చిన్న కుమారునికి పెద్ద కుమారునికి సమానంగా పంచి ఇస్తాడు. అయితే ఆ చిన్న కుమారుడు నేను ఉన్న చోటనే ఉండడం ఏమిటి, నేను ప్రపంచంలో చాలా చూసేది ఉంది, ఎంజాయ్ చేసేది ఉంది అని అతడు ఆస్తిని మొత్తం కూర్చుకొని మరి ఎక్కడో దూరదేశానికి వెళ్ళిపోతాడు. తనకున్నటువంటి మొదటి నుంచి ధనవంతుల కుటుంబంలో పుట్టినటువంటి ఆ యొక్క కుమారుడు మరి విలాసవంతమైన జీవితానికి జీవించడానికి అలవాటు పడతాడు. త్రాగడము, తినడము, మరి సుఖభోగాలతో అనుభవించడానికి డబ్బు ఉన్నప్పుడు అనేక మంది స్నేహితులు అవుతారు. విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మరి ఏమవుతుంది, మరి ఆ యొక్క తండ్రి ఇచ్చినటువంటి డబ్బు మరి అంతా అయిపోతుంది. మరి స్నేహితులతో అప్పులు తీసుకున్న వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అతడు ఆ యొక్క కుమారుడుకు మరి వేసుకోవడానికి మంచి బట్టలు లేవు, మరి తినడానికి ఆహారం లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి చివరికి ఆడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక పందులు మేపే వాని దగ్గరికి పని చేయడానికి అతడు వెళ్ళాల్సి వస్తుంది. మరి పందులు అంటే అవి కంపు కొట్టేటటువంటివి, ఎక్కువ సార్లు అవి బురదలో మురికిలో ఉండేటటువంటివి. అయితే ఇతడు ఒక మంచి డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసేటటువంటి వాడు, మరి మంచి దుస్తులు వేసుకొని ఆరోగ్యకరమైన భోజనం చేసేటటువంటి వాడికి భోజనానికి తినడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. యజమాని ఆ యొక్క పందుల కోసం పెట్టినటువంటి ఆ యొక్క పొట్టును తినే ఆకలి తీర్చుకుందామని అతడు అనుకున్నప్పుడు అతడికి అర్థమవుతుంది, అరే నేను నా తండ్రి ఇంటిలో ఎంతో సంతోషంగా ఉంటిని, మరి ఎంతోమంది సేవకులు ఉండ్రి, మంచి ఆహారము, మరి సమయానికి భోజనము, మరి స్నానము, మరి మంచి దుస్తులు, మరి సమాజంలో హోదా గౌరవం అంతా విడిచిపెట్టి ఏమి ఇలా వచ్చాను అని అనుకొని రియలైజ్ అయ్యి తండ్రి దగ్గరికి రావడం జరుగుతుంది. క్రీస్తునందు ప్రియమైన వారు అలా తండ్రి దగ్గరికి రావడమే మరి వెనుక తీసిన వారు దేవుని దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏమని ఒక మాట, బ్యాక్ స్లైడింగ్ పీపుల్ కమ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అవర్ సేవియర్, ప్రొటెక్టర్ అండ్ కంఫర్టర్. నిజానికి చాలాసార్లు జీవితంలో అందరూ పుడతనే మంచి వాళ్ళుగా ఏముండరు, లేదా పెరుగుతూనే చెడ్డవాళ్ళుగానే అందరూ కారు. కానీ ఆయా కారణాల వల్ల, బలహీనతల వలన, పరిస్థితులను బట్టి పాపంలో పడే అవకాశం మానవులకు అందరికీ ఉంది. బోధ చెప్పే సేవకులకు కూడా ఉంది ప్రియులారా. అయినప్పటికీ మరి పాపము అని తెలిసినప్పుడు ఆ యొక్క జిగటమన్ను, ఆ యొక్క బురదలో కూరుకుపోయిన వాళ్ళు రాలేక లోపలికే వెళ్ళిపోతుంటారు. ఒక రహస్యమైన పాపము, ఒక రహస్యమైన జీవితము, ఒక అవినీతి, ఒక అక్రమము, మరి వ్యభిచారము, త్రాగుబోత్తనము, లేదా అవినీతి అక్రమాలలో పాల్పడము, లేదా ఒక క్రిమినల్స్తో చేతులు కలిపి తప్పుడు పనులు చేసినప్పుడు మరి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడైతే నీవు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకే తిరిగి రావాలని అంటున్నాడు. ఇది తండ్రి ప్రేమ ప్రియులారా. నిజానికి సాతాను అనేవాడు మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు అని వారితో చెప్పెను. సాతాను అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడని ప్రజలు సత్యాన్ని విడిచి అబద్ధం వెంట పరిగెత్తుతున్నారని మనం అర్థం చేసుకోవాల్సిన వారు అంటున్నారు. సాతాను అనేటటువంటి వాడు మరి గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని వాడు తిరుగుతున్నాడట. మనుషులలో, లోకంలో ఉన్న అందరినీ మరి తన అబద్ధాలతో, ప్రలోభాలతో సాతాను ఏం చేస్తాడంటే మనిషిని ప్రలోభాలకు గురిపెడతాడు. నీవు ఇది చేస్తే ఇంత అనుభవించవచ్చు, ఇది చేస్తే నీకు ఇంత డబ్బు వస్తుంది, నీకు ఇది చేస్తే ఇది కలిసి వస్తుంది, మరి ఇంకేమి జీవితం ఏముంది, తినము, త్రాగుము, సుఖించము. ఈ 60 సంవత్సరాలు చనిపోయిన తర్వాత సుఖించడానికి వీలు లేదు. కాబట్టి ఎంజాయ్ యువర్ లైఫ్ అని చెప్పేది సైతాను.
అది ఆ పాపంలో పడిపోయిన తర్వాత నీవు చూడు దేవుని బిడ్డ అంటివి, క్రైస్తవుడు అంటివి, లేదా హిందువుడు అంటివి, ఇంకా ఏమో అంటివి, నీ నీతి న్యాయాలు ఎక్కడున్నాయి మళ్ళీ మనను అవమానించేది లేదా అపహసించేది కూడా సాతానని మనం అర్థం చేసుకోవాలి. అప్పటికంతా మనిషి జీవితం చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఉంటుంది ప్రియులారా. కాబట్టి అలాంటి దాని నుంచి మన రహస్య పాపం నుంచి దేవుడు బయటికి రావాలనే దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ సమాజం గురించి నేను ఒక విషయం రాయడం జరిగింది. ట్రూత్ అండ్ జస్టిస్ ఆర్ మాక్డ్, సిన్ అండ్ ఫాల్స్హుడ్ ఆర్ celebrated in the world. Truth and justice are being mocked, sin and falsehood are celebrated in the world. క్రీస్తునందు ప్రియమైన వారలారా, లోకంలో బాగా వినాలి, సత్యము న్యాయం అనేటువంటిది అవహేళన చేయబడుతుంది, కానీ పాపము మరి అబద్ధము మాత్రము మరి ఘనపరచబడుతుంది. నిజానికి సెలబ్రిటీస్ జీవితంలో చూస్తే అన్ని అన్యాయాలు, అక్రమాలు, తెరచాటు భాగవతాలే చాలాసార్లు ఉంటాయి. వాళ్ళు సెలబ్రిటీస్ అనబడుతుంటారు. క్రీస్తునందు ప్రియమైన వారు చెప్పేదేమంటే, మరి అంటే ఒకానొక పరిస్థితుల్లో అనేకమైనటువంటి లొసుగులతో మనుషులు ఏదో ఉన్నత స్థాయికి వెళ్ళాలని అన్ని తప్పు పనులు చేసే భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, యెషయా 43వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, నేను నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. క్రీస్తునందు ప్రియమైన ఇక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మరి ఏం చెప్తున్నాడంటే, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను, ఇక నీ పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని దేవుడు చెప్పినాడట. నిజానికి దేవుడు, ఇది తండ్రి ప్రేమ. మరి తప్పిపోయిన కుమారుడు కోసము బైబిల్లో చూస్తే ఆ యొక్క తండ్రి ఎదురు చూస్తున్నాడట. అయితే ఈ పిల్లవాడు మరి ఎప్పుడు వస్తాడో అని ప్రతిరోజు తండ్రి ఎదురు చూడడమే కానీ, మరి ఆ తండ్రి మరి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఆ యొక్క పందులు తినే పొట్టు తినలేక మరి వాడికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి ఇంట అనేకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి, మరి సేవకులు కూడా వాళ్ళు కడుపు నిండా ఆహారం తింటున్నారు, అయితే నేను దేవునికి విరోధంగాను తండ్రి నీకు విరోధంగాను పాపం చేశాను, ఇక నుంచి నేను కుమారుడని అనిపించుకున్నట్టు యోగ్యుడను కానని అతడు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి ఆ మాసిపోయిన దుస్తులతో, వాసన కొడుతున్నటువంటి ఆ దుస్తులతో ఉన్న ఆ కుమారుని కూడా హత్తుకొని ముద్దు పెట్టుకొని, మరి ఈయన కుమారుడు మరి స్నానం చేయించండి, మరి ఒక విందు, మరి మంచి కోడెను వధించి ఒక విందు చేయండి, బంగారు ఉంగరం పెట్టండి, మరి మంచి పాదరక్షలు తొడిగించండి అని మరి మంచి దుస్తులతో అతనిని ఇంట మరి ఘనపరిచినట్లు మనం వాక్యంలో చూడగలం ప్రియులారా. కాబట్టి నిజానికి అది తండ్రి ప్రేమ. నిజానికి నశించుచున్న దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనను మాట నిజానికి అక్షరాల నిజం ప్రియులారా. అనగా దేవుడు మానవులను ప్రతి ఒక్కరిని తన కుమారుడుగా చూస్తున్నాడు. నిజానికి ఒకసారి ఒక మాట ఏమని రాబడిందంటే, వెన్ వీఆర్ సేవ్డ్ వీఆర్ అడాప్టెడ్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్ యాజ్ సన్స్ అండ్ డాటర్స్, వీ కాల్ హిమ్ గాడ్ యాజ్ అబ్బా అండ్ ఫాదర్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, వెన్ వీఆర్ సేవ్డ్ వీఆర్ అడాప్టెడ్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. మనము రక్షించబడినప్పుడు, యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించినప్పుడు దేవుని కుటుంబంలో మనం కుమారులుగా కుమార్తెలుగా మారుతాం. అప్పుడు మనం అబ్బా తండ్రి అని మనం మొరపెట్టగలుగుతాం. అబ్బా అనే పదము మరి హీబ్రూ భాషలో తండ్రి అనే మాటకు అర్థం. అనగా దేవుని నమ్మిన భక్తులకు తండ్రి తన పవిత్రాత్మని ఇచ్చినప్పుడు మనం ఆ విధంగా అబ్బా తండ్రి అని మనం ప్రార్థించగలం ప్రియులారా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను, అంతేకాకుండా మానవ జాతి అంతటిని కూడా మరి తండ్రిగా చూస్తున్నాడు, తండ్రిగా తన వాత్సల్యతను చూపుతున్నాడని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ వాత్సల్యత గురించి కూడా ఒక మాట చెప్తే మంచిదని నేను భావిస్తున్నాను. వాత్సల్యత అంటే ఏమిటి అనగా, తండ్రి చూపే కనికరము, ప్రేమ,
మనము వాత్సల్యత అని చెప్పవచ్చు. నిజానికి తండ్రి తన కుమారుల పట్ల, కుమార్తెల పట్ల చూపే కనికరాన్ని, దయను, మరి ప్రేమను అంతటి కలిపి వాత్సల్యత, అఫెక్షన్ అనే మాట వాడబంది ప్రియులారా. కాబట్టి తండ్రి ప్రేమ అలాంటి గొప్ప ప్రేమ అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ ఇశ్రాయేళ్ల గురించి హోషేయ గ్రంథంలో 11వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వాని నడక నేర్పిన వాడను, వారిని కౌగిలించుకున్న వాడను నేనే. ఇక్కడ దేవుడు ఇశ్రాయేళ్ల గురించి, అంటే ఎఫ్రాయిం అన్నప్పుడు కూడా ఇశ్రాయేలులోకే అర్థం వస్తుంది. ఇశ్రాయేలులోని ఒక కుమారుడు ఎఫ్రాయిం. కాబట్టి అతని ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, ఎత్తుకున్న వాడను నేనే, ముద్దు పెట్టుకున్న వాడని నేనే అనే విధానంలో మరి దేవుడు మాట్లాడాడు. ఇక్కడ ఇంకో వచనంలో చూస్తే, స్నేహబంధంతో వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువు మీది కాడి తీసివేసినట్లు నేను వారి కాడి తీసివేసి వారికి భోజనం పెట్టించి తిని. స్నేహబంధంతో వారిని ఎడారిలో, మరి అరణ్య యాత్రలో ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినప్పుడు మరి బానిస సంఖ్యలు, కాడి మెట్లు, కాడి కట్లు విరిచి మరి వారిని మరి వాగ్దాన దేశానికి నడిపిస్తున్నప్పుడు ఆకాశంలో నుంచి మన్నా కురిపించి భోజనం ఇచ్చాడు, మరి ఆ బండలోంచి నీరు త్రావించాడు. మరి అంతేకాకుండా వాగ్దాన దేశానికి, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు ఇశ్రాయేలైన ప్రజలను యెహోషువ నాయకత్వంలో తీసుకొని వెళ్ళినట్టు చూడగలం ప్రియులారా. చెప్పేదేమంటే, ఒక కీర్తనకారుడు, దావీదు కీర్తనకారుడు ఏమంటాడంటే 40వ కీర్తన 11వ వచనంలో, యెహోవా నీ వాత్సల్యము నీవు నాకు దూరం చేయవు, నీ కృపాసత్యమును ఎప్పుడు నన్ను కాపాడును గాక. ఇక్కడ దావీదు దేవుని హృదయానుసారుడైన దావీదు, అతడు మరి రాసినటువంటి ఒక కీర్తనలో, దేవా నీ వాత్సల్యమును నీవు నాకు దూరం చేయవు. నిజానికి మరి తండ్రి ప్రేమను అర్థం చేసుకున్నటువంటి కుమారుడుగా దావీదు ఉన్నాడు. నీ కృపాసత్యమును ఎప్పుడూ నన్ను కాపాడు, నీ కృపాసత్యమే, నీ సన్నిధి ప్రసన్నతయ్యే నన్ను కాపాడుతుందని మరి దావీదు గ్రహించాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని అందరినీ శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కేవలం ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే కాదు, కానీ ప్రపంచంలోని అందరి భక్తులను మరి ప్రేమిస్తున్నాడని, ఆయన ప్రేమను అర్థం చేసుకొని మరి దేవునికి మనం ఇష్టలుగా జీవించాల్సిన వారమై ఉంటున్నాం. మరి ఏ పాపమైనా మనకు దేవునికి అడ్డంగా ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాల్సిందిగా మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి తండ్రి యొక్క ప్రేమను మనం అర్థం చేసుకొని నిజంగా ఆయనకు ఇష్టమైన కుమారులుగా, ఆయనను ఆరాధించే భక్తులుగా, ఆయనను సేవించే సేవకులుగా, ఆయనను గణపరిచే మరి రాజులైన యాజక సమూహంగా ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాం. తద్వారా మరి తండ్రికి మహిమ, ఘనత, ప్రభావం కలిగే విధంగా జీవించుటకు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క సన్నిధి ప్రసన్నతను వింటున్న అందరి హృదయాలలో బహుగా దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. మా స్తుతి కారణభూతుడైన పరలోక తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మలను, మానవ జాతిని రక్షించడానికి ఏర్పరిచిన రక్షణ ప్రణాళికను బట్టి వేలాది స్తోత్రం ప్రభా. తండ్రి ప్రేమను గురించి మేము కొంత ధ్యానించుటకు ప్రయత్నించుతమి ప్రభా. మీ యొక్క శాశ్వత ప్రేమతో మమ్మలను, మా ప్రజలను భద్రపరచమని దేవా, మీ యొక్క సాన్నిహిత్యంలో మీకు దగ్గరగా జీవిస్తూ మీకు ఇష్టలుగా జీవించినట్లు మీరు అనుగ్రహించిన రక్షణను బట్టి, పవిత్రాత్మ సన్నిధి ప్రసన్నతను బట్టి వేలాది స్తోత్రం చెల్లిస్తూ ప్రభా, మీ సన్నిధి ప్రసన్నతను వింటున్న అనేక హృదయాలలో దయచేయమని, మరి వింటున్న వారిని బలపరచమని వేడుకుంటున్న విశ్వాసులను మీరే బలపరిచి స్థిరపరచమని దేవా, మీ ప్రేమలో మేము దినదినము వేరుపారి ఎదిగి ఫలించినట్లు, మరి మీకిష్టలుగా జీవించినట్లు దేవా, మీకే మహిమ, ఘనత, ప్రభావములు పొందినట్లుగా జీవింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామన, శక్తిగల నామన, ప్రేమగల నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.